హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం ట్యాంపన్ అనేది యూజ్ చేయడం వల్ల కన్నె పొర అనేది ఏమన్నా చిరుగుతుందా, టేర్ ఏమన్నా అవుతుందా, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నార్మల్గా మనకి ట్యాంపన్స్ అంటే అది ఒక చిన్న అది కాటన్ లాంటిది అనమాట. అంటే అది పీరియడ్ టైంలో పెట్టుకుంటే, అంటే లోపల వెజైనా లోపల పెట్టుకుంటే అదే అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట, ఈ రక్తస్రావము బ్లీడింగ్ అయ్యేదాన్ని. సో మరి ఇది వర్జిన్ ఉన్న అమ్మాయిలు అట్లా పెట్టుకోవచ్చా? పెట్టుకోవడం వల్ల మనకి కన్నెపొర అంటే ఏంటి? నార్మల్గా మనకి ఇది వర్జిన్స్లో ఏముంటుంది అంటే హైమన్ అనేది ఉంటుందన్నమాట. సో అదొక చిన్న లేయర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు మనకి స్ట్రెచ్చింగ్ అట్లా చేస్తారు, యోగా అట్లా చేస్తారు, కొంచెం బాగా అథ్లెటిక్గా ఉంటారు, సో పోలీస్ ట్రైనింగ్ ఇట్లా అన్నీ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ అట్లా చేసే వాళ్ళకి ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకి ఆ మూమెంట్స్ వల్ల కూడా కన్నె పొర అనేది రప్చర్ అవ్వచ్చు అనమాట, హైమెన్ అనేది టేర్ అవ్వచ్చు అనమాట. అట్లానే కాకుండా కొన్నిసార్లు మనకి ఈ ట్యాంపన్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి కొన్నిసార్లు అది ఎక్సెసివ్ స్ట్రెచ్చింగ్ వల్ల కొన్నిసార్లు మనకి టేర్ అనేది అయిపోవచ్చు అనమాట. కాకపోతే ఇది కంపల్సరీగా మనకి ట్యాంపన్ యూజ్ చేసినప్పుడు హైమన్ టేర్, కన్నెపొర టేర్ అవ్వాలి అనేది అట్లా ఏం లేదు. కొన్నిసార్లు ఎప్పుడైనా ఎక్సెసివ్ స్ట్రెచ్చింగ్ వల్ల అది టేర్ అవ్వచ్చు. సో అది టేర్ అయినందువల్ల మనకి కొంచెం బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు అనమాట. అంత మాత్రాన మనకి కన్నెపొర టేర్ అయినంత మాత్రాన వర్జినిటీ అనేది లూజ్ అయినట్టు ఎంత మాత్రం కాదనమాట. సో మనకి హైమన్ టేర్ అయినా కూడా మనకి వర్జినిటీ అనేది ఇంటాక్ట్గానే ఉన్నట్టు అనమాట. సో ఈ కన్నెపొర టేర్ అవ్వడం వల్ల మనకి నార్మల్గా వేరే సమస్య అంటూ ఏముండదు. సో దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్లు రావటం కానీ, మనకి ఈ ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్న తర్వాత సంతానాలేమి సమస్యలు రావటం కానీ ఇట్లా కూడా ఏమీ జరగదన్నమాట. సో కొన్నిసార్లు నార్మల్గా అంటే మనం నార్మల్గా చేసే పనులు ఎక్సెసివ్ స్ట్రెచ్చింగ్, జంపింగ్ వల్ల కూడా మనకి టేర్ అనేది అవ్వచ్చు అనమాట. సో కాకపోతే ఈ ట్యాంపన్ యూజ్లో మనం కేర్ఫుల్గా లేకపోతే, మనం మర్చిపోతే మనకి ట్యాంపన్స్ అట్లానే ఉంటే మనకి లోపల ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఫ్యూచర్లో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము అట్లా జరగవచ్చు అనమాట. సో ట్యాంపన్స్ యూజ్ చేసే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ అండి.